మొన్నేమో కాకినాడ, నిన్నేమో కోనసీమ, రేపేమో ఇంకో చోట. అసలు ఎందుకు ఇలా జరుగుతుందనేది అర్థం కావట్లేదు. కంటి పాపలుగా కాపాడుకోవాల్సినటువంటి తమ పిల్లల్ని ఇంత దారుణంగా ఎలా హతమార్చగలుగుతారు పేరెంట్స్ అనేది అర్థం కాని పరిస్థితి. కోడి కూడా ఆపదొస్తే తన పిల్లల్ని రెక్కల కింద దాచుకుని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది, కానీ ఏం చేయదు, చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. మరి మనుషులకి ఏం పోయే కాలమో కానీ వాళ్ళ సమస్యలకి వాళ్ళు బాధ్యులు. నా సమస్యకి నేనే బాధ్యుడిని, నీ సమస్యకి నువ్వే బాధ్యుడివి. నీ పరిస్థితికి నువ్వే కారకుడివి. నా సమస్యలకి నేను, నీ సమస్యలకి నువ్వు. కాదే మనకి పుట్టారన్న ఒక్క కారణంతో పిల్లల ప్రాణాలను కూడా బలి చేయడం అనేది ఎంతకంటే అన్యాయం ఉంటుందా అంటే అసలు ఏంటో అసలు. కాకినాడలో ఒక కన్న తండ్రి తన చిన్నారులను అత్యంత కర్కశంగా హత్య చేసిన వైనం మరొక ముందే ఆంధ్రప్రదేశ్లో మరో ఘోరం వెలుగు చూసింది. ఇద్దరు పిల్లల్ని కాలువలో పడేసి ఒక తండ్రి కనిపించకుండా పోయాడు. రామచంద్రపురం మండలం నెలపతిపాడు గ్రామ పరిధిలో గణపతి నగరం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లిరాజు అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లల్ని కాలువలో దూశాడు. 10 ఏళ్ల సందీప్, 6 ఏళ్ల కారుణ్య అనే బాలిక కాలువలోకి తోసాడు వాళ్ళిద్దరిని. ఈ ఘటనలో సందీప్ ప్రాణాలతో బయటపడగా 6 ఏళ్ల కారుణ్య తండ్రి యొక్క శాడిజానికి ఆమె బలైపోయింది. అయితే ఈ ఘటన తర్వాత పిల్లిరాజు కనిపించట్లేదు. దీంతో అతను కూడా తాను చంపుకున్నాడా లేదా అక్కడి నుంచి పారిపోయాడా అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. కనిపించకుండా పోయిన వారి తండ్రి పిల్లిరాజు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే అతను తాను కూడా చంపేసుకుని ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. కాకినాడలో కూడా రీసెంట్గా 2 ఘటనలు జరిగింది మనకు తెలుసు. కన్న బిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి అక్కడ ఇట్లా చాలా దారుణంగా చంపేశాడు. అత్యంత క్రూరంగా కాళ్ళు చేతులు కట్టేసి నీళ్ళ బకెట్లో తలలు ముంచి వారికి ఊపిరాడకుండా చేసి అసలు చంపేసిన పరిస్థితి ఉంది. అది రాష్ట్రంలో ఆల్రెడీ సంచలనం రేకెత్తించింది ఆ ఇన్సిడెంట్. అక్కడైతే అతనికి మంచి ఉద్యోగం ఉంది, చక్కని జీవితం ఉంది, ముచ్చేలాంటి పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. కానీ పోటీ ప్రపంచంలో పిల్లలు తట్టుకోలేకపోతున్నారని పిల్లల్ని చంపేశాడంట. అసలు అంతకంటే నీచత్వం, అంతకంటే దారుణమైనటువంటి విషయం కూడా ఉండదు. కోనసీమ జిల్లాలో పిల్లిరాజు పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. జన్మనిచ్చినంత మాత్రాన వాళ్ళ రాతల్ని, తలరాతల్ని మనం కలలేమని, కన్న తండ్రిగా వారి ఎదుగుదలకి మనం ఇవ్వగలిగిన సపోర్ట్ మాత్రమే ఇవ్వగలమని సమాజంలో ఇమ్మడలేకపోతున్నారు. ఇంకోటి అని ఇట్లా తీసుకోవడం దాని మూర్ఖత్వం అనాలా, పిచ్చి అనాలా, వీళ్ళని ఎక్కడన్నా ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేయాలనేది అర్థం కావట్లేదు.